The union of two subspaces is a subspace if and only if one is contained in the other. అంటే రెండు సబ్స్పేస్ యొక్క యూనియన్ మరలా సబ్స్పేస్ కావాలి అంటే ఒకటి రెండవ దానికి ఉపసమితి అని చూపించాలి. ప్రూఫ్. సపోజ్ W1, W2 are two subspaces of a vector space V of F. Case 1. Suppose W1 subset are equal to W2 or W2 subset are equal to W1. If W1 subset are equal to W2, then W1 union W2 equal to పెద్ద ఏదైతే అది అవుతుంది W2. కానీ W2 గురించి ఆల్రెడీ ఏం తెలుసు మనకి, ఏ సబ్స్పేస్ ఆఫ్ V of F అంటే W1 union W2 సబ్స్పేస్ అయింది. అలాగే if W2 subset are equal to W1, then W1 union W2 equal to W1, a subspace of V of F. అంటే ఏ రకంగా చూసినా సరే W1 union W2 సబ్స్పేస్ అవుతుంది. ఇంకా కాన్వర్స్ చూద్దాం. కేస్ 2. కాన్వర్స్లీ సపోజ్ దట్ W1 union W2 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V of F. సబ్స్పేస్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏమని చెప్పాలి, వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్. అంటే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ W1 subset are equal to W2 or W2 subset are equal to W1. If possible, suppose that W1 not subset of W2 and W2 not subset of W1. ఈ రెండు కూడా ఏది జరగదు అనుకోండి. W1 not subset of W2 implies subset కాదు కాబట్టి ఏమవ్వాలి, there exist alpha belongs to W1 and alpha does not belongs to W2. దీన్ని 1 అనుకోండి. అలాగే W2 నాట్ సబ్సెట్ ఆఫ్ W1 ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ బీటా బిలాంగ్స్ టు W2 అంటే W2లో ఉంటుంది అండ్ బీటా డస్ నాట్ బిలాంగ్స్ టు W1. W1లో మాత్రం ఉండదు. దీన్ని 2 అనుకోండి. కానీ ఆల్ఫా బీటాలు రెండు ఎందులో ఉన్నట్టు, ఒకటి 1లో ఉంది, ఒకటి W2లో ఉంది. కాబట్టి యూనియన్లోకి వెళ్ళిపోతాయి రెండు కూడా. దేర్ ఫోర్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 యూనియన్ W2 అండ్ W1 W2 ఏంటి, ఏ సబ్స్పేస్ ఇంప్లైస్ alpha plus beta belongs to W1 union W2. యూనియన్లో ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు, implies implies alpha plus beta belongs to W1 or alpha plus beta belongs to W2. ఏదోటి జరగాలి. if alpha plus beta belongs to W1, W1లో ఉందనుకుందాం. ఆల్రెడీ W1 ఎలిమెంట్ ఉంది, మనకి ఆల్ఫా ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా కామా ఆల్ఫా బిలాంగ్స్ టు W1. W1 ఏంటి, సబ్స్పేస్ కాబట్టి వీటి ప్లస్ వీటి మైనస్ అన్నీ ఉండాలి. కాబట్టి ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు బీటా. ఇంప్లైస్ బీటా బిలాంగ్స్ టు W1. కానీ మన 2 ఏంటో చూడండి, బీటా డస్ నాట్ బిలాంగ్స్ టు W1. తప్పు వచ్చింది, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు 2. అంటే W1లో ఉండడం కుదరదు. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W2, దెన్ alpha plus beta comma beta belongs to W2. Implies alpha plus beta minus beta belongs to W2. Implies alpha belongs to W2. Can you 1 and చూడండి, alpha does not belongs to W2 అని ఉంటుంది, which is contradiction to 1. అంటే ఆల్ఫా అనేది W1లోకి రావడానికి వీల్లేదు, అలాగే W2లోకి రావడానికి వీల్లేదు. కానీ 3 ఏంటి చూడండి, కంపల్సరీగా ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉండి తీరాలి. అది జరగట్లేదు. అంటే ఏది తీసుకున్నా తప్పు వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది, మనం ఎక్కడో స్టార్ట్ చేసాం, ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్, అది తప్పు. దేర్ ఫార్ అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. హెన్స్ W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W2 ఆర్ W2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1. రెండిట్లో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. సబ్స్పేస్ మీద ఎగ్జాంపుల్ చేద్దాం. Let P comma Q comma R be the fixed elements of a field F. Show that the set W of all trades X, Y, Z of elements of F such that Px plus Qy plus Rz equal to 0 is a vector subspace of V3 of F. అంటే సబ్స్పేస్లోకి W అనే సబ్స్పేస్లోకి ఎటువంటి ట్రైడ్స్ వస్తాయి, XYZలు, Px ప్లస్ QY ప్లస్ RZ ఈక్వల్ టు 0
సమీకరణాన్ని తృప్తిపరిచే వస్తాయి. అటువంటి అన్ని కలిపి కూడా సబ్ స్పేస్ అని చెప్పాలి. సొల్యూషన్ V3 of f equal to set brackets లో x, y, z such that x, y, z belongs to f. W equal to set brackets లో tried x, y, z such that ఎటువంటి కండిషన్ px plus qy plus rz equal to 0. చూడండి క్లియర్గా 0 0 0 అనేది డబ్ల్యూలో ఉంటుంది. ఎందుకంటే x బదులు 0, y బదులు 0, z బదులు 0 పెడితే ఈక్వేషన్ సరిపోతుంది. బట్ క్లియర్లీ 0 bar equal to 0 0 0 belongs to w. Implies w not equal to pi and w subset r equal to v3 of f. ఇంకప్పుడు సబ్ స్పేస్ అని చెప్తాం. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు w అని చెప్పాలి. సరే ఎలిమెంట్స్ తీసుకోండి. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా ఈక్వల్ టు x1 y1 z1 కామా బీటా ఈక్వల్ టు x2 y2 z2 బిలాంగ్స్ టు w. ఇవి ఎప్పుడైతే wలో ఉన్నాయో ఇంప్లైస్ px1 ప్లస్ qy1 plus rz1 equal to 0 and px2 plus qy2 plus rz2 equal to 0. మనకు కావాల్సింది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా గురించి. అదేంటో చూద్దాం. అసలు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు ఏ ఇంటూ బ్రాకెట్లో x1 y1 z1 ప్లస్ బి ఇంటూ x2 y2 z2 ఈక్వల్ టు ax1 ప్లస్ bx2 కామా ay1 ప్లస్ by2 కామా az1 ప్లస్ bz2. వాటికి XYZ పేర్లు పెట్టుకోండి. నౌ px ప్లస్ qy ప్లస్ rz వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఈక్వల్ టు p ఇంటూ ax1 ప్లస్ bx2 ప్లస్ q ఇంటూ ay1 ప్లస్ by2 ప్లస్ r ఇంటూ az1 ప్లస్ bz2. మొత్తం త్రూఅవుట్ ఏ కామన్ దీన్ని a ఇంటూ px1 ప్లస్ qy1 ప్లస్ rz1 ప్లస్ b కామన్ దీన్ని b ఇంటూ px2 ప్లస్ qy2 ప్లస్ rz2. కానీ ఇవి రెండు జీరోలను పైన వచ్చాయి మనకి. ఈక్వల్ టు ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0 ఈక్వల్ టు 0. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాకి పిఎక్స్ ప్లస్ క్యూఐ ప్లస్ ఆర్జెడ్ ఈక్వల్ టు 0 అయ్యింది. ఇక్కడ వెంటనే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎందులోకి వెళ్తుంది? బిలాంగ్స్ టు డబ్ల్యూ. హెన్స్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఎఫ్. ఇదే మోడల్లో వేరే ఎగ్జాంపుల్ చూడండి. పి ప్లేస్లో 1 ఉంది, క్యూ ప్లేస్లో -3 ఉంది, ఆర్ ప్లేస్లో 4 ఉంది. సేమ్ పై పద్ధతిలోనే చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Next definition. Linear sum of two subspaces. W1, W2 are two subspaces of a vector space V of f. Then the linear sum of subspaces W1 and W2 is denoted by W1 plus W2 and is defined as W1 plus W2 equal to set brackets లో alpha 1 plus alpha 2 such that alpha 1 belongs to W1 comma alpha 2 belongs to W2. అంటే W1 లో ఒక ఎలిమెంట్ ప్లస్ W2 లో ఒక ఎలిమెంట్, ఇటువంటి వాటిని ఒక సెట్ ఫామ్ లో రాస్తే దాన్ని మనం W1 plus W2 తో సూచిస్తాం. దట్ ఈస్ కాల్డ్ ద లీనియర్ సమ్ ఆఫ్ W1 అండ్ W2. లీనియర్ సమ్ మీద ఒక థియరం. If W1 and W2 are any two subspaces of a vector space V of f, then number 1 W1 plus W2 is a subspace of V of f, and 2 W1 subset are equal to W1 plus W2 and W2 subset are equal to W1 plus W2. Proof. W1 comma W2 are two subspaces of V of f. W1 plus W2 equal to set brackets alpha 1 plus alpha 2 such that alpha 1 belongs to W1 comma alpha 2 belongs to W2. 0 bar belongs to W1 comma 0 bar belongs to W2 implies 0 bar plus 0 bar belongs to W1 plus W2 implies 0 bar belongs to W1 plus W2 implies W1 plus W2 not equal to pi and W1 W2 subset are equal to V of f. ఇంకప్పుడు సబ్ స్పేస్ అని చెప్తాం. లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 plus W2 and A కామా B belongs to f.
ఇంప్లైస్ ఆల్ఫా ఏ ఫామ్లో ఉండాలి, ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2, అలాగే బీటా ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2, వేర్ ఆల్ఫా 1 కామా బీటా 1 బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా 2 కామా బీటా 2 బిలాంగ్స్ టు W2. నౌ A కామా B బిలాంగ్స్ టు F, ఆల్ఫా 1 కామా బీటా 1 బిలాంగ్స్ టు W1 అండ్ W1 ఈజ్ ఎ సబ్ స్పేస్. కాబట్టి వెంటనే ఏం చెప్పగలం మనం, ఇంప్లైస్ A ఆల్ఫా 1 ప్లస్ B బీటా 1 బిలాంగ్స్ టు W1. ఇదే రకంగా W2కి ఏం చెప్పొచ్చు మనం, A ఆల్ఫా 2 ప్లస్ B బీటా 2 బిలాంగ్స్ టు W2. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఇంప్లైస్ A ఆల్ఫా 1 ప్లస్ B బీటా 1 ప్లస్ A ఆల్ఫా 2 ప్లస్ B బీటా 2 బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. implies A into alpha 1 plus alpha 2 plus B into beta 1 plus beta 2 belongs to W1 plus W2. Implies A alpha plus B beta belongs to W1 plus W2 for all A comma B belongs to F and for all alpha comma beta belongs to W1 plus W2. Therefore, W1 plus W2 is a subspace of V of F. అందువల్ల రెండు వెక్టార్ స్పేసెస్ యొక్క లీనియర్ సమ్ కూడా సబ్ స్పేస్ అవుతుంది. రెండో పాయింట్ ఏం చెప్పమన్నాడు, W1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అన్నాడు. సరే, W1లోకి ఎలిమెంట్ తీసుకోండి, లెట్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1. ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 కామా 0 బార్ బిలాంగ్స్ టు W2 ఇంప్లైస్ ఆల్ఫా 1 ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. కానీ ఆల్ఫా 1 ప్లస్ 0 బార్ అంటే ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అంటే W1లో తీసుకున్న మూలకం ఇందులోకి వెళ్ళిపోయింది, W1 ప్లస్ W2లోకి. Therefore, W1 subset are equal to W1 plus W2. Similarly, W2 subset are equal to W1 plus W2. ఇవి రెండు ఉన్నాయి కానీ వాటి యూనియన్ కూడా ఉండాలి. ఇంప్లైస్ W1 యూనియన్ W2 subset are equal to W1 plus W2. అంటే W1 plus W2 అనే వెక్టార్ స్పేస్కి W1 సబ్సెట్టే, W2 సబ్సెట్టే, అలాగే W1 యూనియన్ W2 కూడా సబ్సెట్టే అవుతుంది.